శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ మనం 13వ అధ్యాయం ముఖ్యమైనటువంటి అధ్యాయం. అందులో 24 వరకు భగవాన్ ఆ 6 విషయాలని వివరించారు. తరువాత 25, 26, 27 ఆ 3 శ్లోకములలో ఆ సాధనల గురించి కూడా మరొకసారి చెప్పి, అటువంటి సాధనలు చేసిన తర్వాత ఎటువంటి ప్రయోజనం పొందుతారు అటువంటి జ్ఞానులు అనేది చెప్తున్నారు. అంటే ఆత్మజ్ఞానం పొందడాన్ని మనం ఎలా, మనకి ఆత్మజ్ఞానం నేను పొందానా లేదా అని ఎవరికైనా డౌట్ వస్తుంది. అయితే ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే, పొందడం అంటూ ఏమి ఉండదు, నువ్వు అయ్యే ఉన్నావు. ఎలా? స్వప్నం నుంచి లేవడంతో స్వప్నం ఏమయ్యింది? అది ఒక భ్రమ. నువ్వు ఎప్పటిలాగే ఉన్నావు. అంటే ఒక వ్యక్తి పడుకునే ముందు ఎలా ఉన్నారో ఆ వ్యక్తి ఒక భ్రమలో ప్రవేశించినప్పుడు స్వప్నంగా అనుభూతి చెందుతారు. అందువలన ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఈ శ్లోకం అంటే ఏంటి? అనాదిత్వా నిర్గుణత్వాత్. అంటే ఓ అర్జున, ఇది అనాది, నిర్గుణ మరియు అవ్యయ అంటే నాశనం లేనిది ఆ పరమాత్మ. చూసారా? ఆ పరమాత్మ పూర్తిగా, దానికి జన్మ లేదు, మరణం లేదు, దానికి ఎటువంటి గుణములు లేవు, కాబట్టి వికారాలు, మార్పులు లేవు. అది నాశరహితం, దానికి నాశనం చేయలేరు. అందుకే 2వ అధ్యాయంలో నైనం చిందంతి శస్త్రాన్ని, శస్త్రముల ద్వారా దాన్ని కట్ చేయలేం, నాశనం చేయలేం. నైనం దహతి పావక, అగ్నికి అందదు, అగ్నితో దాన్ని దహింపజేయలేం, నీటితో తడపలేం, వాయువుతో ఆవిరి చేయలేం. అది నాశనం లేనిది. అందువలన వాస్తవంగా నిజంగా అది ఏమీ చెయ్యదు. మరి ఏమీ చేయనప్పుడు, వికారాలు చెందినప్పుడు దాని సమక్షములో ప్రకృతి యందే వికారాలు, కర్మలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ కర్మ ఫలాలు కానీ, ఆ వికారాలు, మార్పులు కానీ శుద్ధ చైతన్యమునకు అంటదు. ఇప్పుడు మీ అందరూ కూడా ఒక మంచి ఉదాహరణ చూద్దాం. మొట్టమొదటిసారి స్వామి చిన్మయానంద బాలకృష్ణ మేనన్ అనేవారు వారిని. ఆయన కేరళ శివానంద ఆశ్రమంకి వెళ్ళాక ఆయన ఎందుకు వెళ్ళారంటే, ఆయన ఒక గ్రేట్
ఒక జర్నలిస్ట్ అనమాట, రిపోర్టర్. ఈ బాబాలు స్వాములందరూ ఫేకు, వీళ్ళు ప్రజలని తప్పుదారి పట్టిస్తున్నారు అనే ఒక బలమైనటువంటి ఒపీనియన్ కలిగి కొంతమంది ఫ్రెండ్స్తో బెట్టింగ్ వేసుకొని, నేను ప్రూవ్ చేస్తాను, సాధువులు సన్యాసులు వీళ్ళందరూ కూడా ఒట్టి బూటకమే అని నేను ప్రూవ్ చేస్తానని బయలుదేరారు రిషికేష్. ఆయన అదృష్టమో ఏమో మరి తెలీదు, లేక లేక శివానంద ఆశ్రమం చూపెట్టారు అక్కడ ఋషికేశ్. ఈయన మంచి ఇంగ్లీష్ ఆరేటర్, ఇంగ్లీష్లో బాగా మాట్లాడతారు, బాలకృష్ణ మేనన్. గురుదేవ్ శివానంద ఈ వాజ్ ఎ డాక్టర్ ఇన్ మలేషియా. అక్కడ నుండి ఋషికేశ్ వచ్చారు. అందుకే డాక్టరు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే బాగా ఉంటారో, వేదాంతము, సెల్ఫ్ నాలెడ్జ్ అనేది వెరీ సింపుల్, చాలా సింపుల్. అంటే అందరికి కాదా, అందరికీ సింపులే, కానీ అంత టైం పెట్టాలి, అంత ఫోకస్ ఉండాలి, ఏకాగ్రత. ఆయన అడుగుతారు, మరి అంతా పరమాత్మ అనుకుంటే కొంతమంది దుఃఖంతో ఉన్నారు, కొంతమంది సుఖంగా ఉన్నట్టున్నారు, కొంతమంది మంచిలు చేస్తున్నారు, కొంతమంది చెడు పనులు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు పరమాత్మ ఇలా చేస్తున్నాడు అని ప్రశ్నించారు ఆయన శివానంద స్వామి. ఆయన అన్నారు, శివానంద స్వామి అన్నారు, నువ్వు అనుకున్నట్టు భగవంతుడు ఎక్కడో ఒక జెంటిల్మెన్గా ఉంటూ అందరినీ కంట్రోల్ చేస్తున్నట్టు ఉండదు. నిజానికి పరమాత్మ అనేది ఒక శక్తి, అంతే. శక్తి అంటే ఎలా ఉంటుందంటే, ఒక కారు ఉన్నదనుకోండి, కారులో పెట్రోల్ మాదిరిగా ఉంటుంది అని చెప్పారు. మీరు ఒకసారి గమనించండి, కారు నడవాలంటే పెట్రోల్ అవసరమా కాదా? అవసరం. కానీ మీరు జర్నీలో వెళ్తూ ఒక డివైడర్కో ఒక యాక్సిడెంట్ చేశారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. ఇక యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయితే మీకు ఎవరైనా కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇంతకీ ఈ డ్రైవర్కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా, కారులో ఉన్న పెట్రోల్కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామా? ప్రశ్నించాలి. మంచి ప్రశ్న. కొంతమంది అంటారు డ్రైవర్ అంటారు, కొంతమంది అంటారు పెట్రోల్ అంటారు. ఎందుకు? పెట్రోల్ లేకపోతే కారు వెళ్ళదు కదా, సో పెట్రోల్ మీద కేసు పెడదాం. కొంతమంది అంటారు పెట్రోల్ ఉన్నంత మాత్రాన కారు పోదు, డ్రైవర్ నడపాలి కదా, సో డ్రైవర్దే మొత్తం బాధ్యత. నిజానికి పెట్రోల్ ఏమీ చేయడం లేదు, పెట్రోలు అలా సమక్షంలో కారు వెళ్తుంది. కాబట్టి మీరు మంచిగా సురక్షితంగా ఇంటికి చేరుకున్నా, ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి మీరు హాస్పిటల్లో జాయిన్ అయినా, మీతో పాటు పెట్రోల్ హాస్పిటల్లో జాయిన్ కాదు. మీకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా మీతో పాటు పెట్రోల్ పైన కేసు పెట్టరు. మీరు సురక్షితంగా ఇంటికి చేరుకున్నా, మీకు అందరు మెచ్చుకుంటున్నా, పెట్రోల్కి ఎవరు మెచ్చుకోరు. అంటే మంచి చెడులు పెట్రోల్ సంబంధం లేదు. అదేవిధంగా సకల ప్రాణుల ఉపాధులు, శరీరములన్నీ ఒక కారుల యొక్క ఈ బాడీగా మనం ఊహించినట్లయితే, అలాంటప్పుడు పెట్రోల్ దేనికి రెస్పాన్సిబిలిటీ కాదు. కాబట్టి పెట్రోల్ తీసేద్దాం అంటే కారు వెళ్ళదు మళ్ళీ. ఆ విధంగా ఈ శుద్ధ చైతన్య పరమాత్మ అనేది, దానిలో ఎటువంటి వికారాలు, మార్పులు ఏమీ లేవు. ఎటువంటి గుణములు ఉంటే కదా వికారాలు ఉంటాయి. గుణములకు అతీతం కాబట్టి నిర్గుణం. అది పుట్టిన ప్రతి ఒక్కటి నాశనం తప్పదు కాబట్టి అది అనాది అని చెప్పాను. అనాది అంటే యస్య ఆదిహి న విద్యతే అనాది. యస్య దేని యొక్క ప్రారంభము లేదో,
దాన్ని అనాది అంటారు. అందువలన ఈ విధంగా ఆత్మకి భోక్తృత్వం లేదు. అంటే ఏంటి? ఇంతకుముందు మనం చూసాం, కర్తృత్వం లేదని చెప్పాం. ఇంత ముందు శ్లోకంలో ఏం చెప్పాము? కర్తృత్వం లేదు. ఏంటి? ప్రకృతి ఏవచ కర్మాని క్రియమానాని సర్వశః 30వ శ్లోకంలో చూసాం. అంత ప్రకృతిలో జరుగుతున్న తప్ప ఈ శుద్ధ చైతన్య ఆత్మలో ఏమీ జరగడం లేదు. కాబట్టి తదా ఆత్మానం అకర్తారం, అకర్తగా యహ పశ్యతి, ఎవరైతే దర్శిస్తారో సహ పశ్యతి, వారే నిజమైన తాత్వికులు, తత్వదర్శనులు. ఇప్పుడేం చెప్తున్నారు? కర్త కాదు, కర్త కానప్పుడు భోక్త కూడా కాదు. కాబట్టి ఆత్మజ్ఞానం పొందడానికి స్వప్నం నుంచి లేవడానికి మధ్య పోలికలున్నా వాటిలో కొన్ని భేదములు ఉన్నాయా లేదా? స్వప్నం అన్ని మన జాగ్రత్త ఒకటి కాదు, ఒప్పుకోరు ఎవరు. ఎందుకంటే రెండింటికి సమానమైనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి, వాటి భిన్నంగా కూడా ఉంటాయి. కొన్ని అంటే కొన్ని పోలికలు ఉన్నాయి రెండింటి సమానంగా, కొన్ని విభిన్నమైన విభేదాలు కూడా ఉంటాయి. అందుకే ఈ స్వప్నము జాగ్రత్త రెండు సమానమని మనం తేల్చి చెప్పలేం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే స్వప్నములో ఉన్న జీవులు ఎవరైతే ఉంటారో దానికి ప్రాతిభాసిక జీవి అంటారు. మరి మనము జాగ్రత్తలో మన ఉదయం లేస్తాం నిద్ర నుండి, మన వ్యవహారాలను చేసుకుంటాం, దానికేమంటారు? వ్యావహారిక జీవి అంటారు. అని మీరు గమనించండి. స్వప్నములో మ్యాక్సిమం 1.5 minute, అంటే 1 నిమిషం నుండి 1 నిమిషంన్నర లోపే మీకు పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు అన్నీ జరిగిపోతాయి ఆ నిమిషంలోనే. అదే వ్యావహారికంలో ఎన్ని తంటాలు పడాలి, వాళ్ళని వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళని సాకాలి, వాళ్ళకి అన్ని బాగోగులు చూడాలి, వాళ్ళు చదివించాలి, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పేరెంటలు అనేక సంవత్సరాలు పడతాయి మనకి. కానీ స్వప్నంలో క్షణకాలంలో అన్నీ జరిగిపోతుంటాయి. కాబట్టి ఇక్కడ ప్రాతిభాసికము అంటారు స్వప్నములో ఉన్న జీవుని ఏమంటారు? ప్రాతిభాసిక. క్షణకాలంలో వ్యావహారిక జీవి. ఇప్పుడు స్వప్నముకి జాగ్రత్త అవస్థకి మధ్య పోలికలు ఏమిటి, భేదం ఏమిటి? ఒకసారి చూస్తే విద్యారణ్య స్వామి చాలా స్పష్టంగా చెప్పారు. విద్యారణ్య స్వామి అంటే విజయనగర సామ్రాజ్య స్థాపకులకి గురువు. ఆయన ఏం చెప్పారంటే స్వప్నములో ఉన్నటువంటి ఆ జీవుడు ఏదైతే ఉందో శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబమే. అది కూడా శుద్ధ చైతన్య ప్రతిబింబమే. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో మార్పులు ఇంకా వేరుగా ఉంటాయి. వ్యావహారికములో ఈ జాగ్రత్తలో ఉన్నాం, ఇక్కడ కూడా శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబమే. దీన్ని ప్రతిబింబం 1 అనుకుంటే స్వప్నంలో ప్రతిబింబము 2. అందువలన మనము స్వప్నంలోకి వెళ్ళామనుకోండి, జాగ్రత్త నుండి స్వప్నంలోకి వెళ్ళాం. అప్పుడేమైంది? ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కనుమరుగైపోయి స్వప్న ప్రపంచం అనేది నిర్మాణం జరిగింది అక్కడ. అందువలన శుద్ధ చైతన్య యొక్క ప్రతిబింబము స్వప్నం 1లో ఉన్నారు, అది స్వప్నము. జాగ్రత్తలు ఉంటే స్వప్నం 2లో ఉన్నారు అని అర్థం, అంతే కదా. అందుకే ఈ జాగ్రత్త అవస్థను కూడా దీర్ఘ స్వప్నం అంటారు మహాత్ములు. దీర్ఘ స్వప్నం, ఇది కూడా స్వప్నమే. ఎందుకంటే ఇక్కడ మీకు ఆకలేసింది అనుకోండి, ఇక్కడ ఆహారాన్నే తినాలి. అబ్బే లేదండి, నిన్నటి స్వప్నంలో నాకు పెద్ద దావత్ అయిందండి, అక్కడే మంచి ఫుడ్, ఫ్రూట్స్, మిల్క్ అన్ని ఉన్నాయి నా స్వప్నంలో, నిన్నటి స్వప్నంలో, అంటే అది ఇక్కడ పనికిరాదు. ఈవేళ మన ఫ్రిడ్జ్లోనూ మన ఇంట్లో అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ రాత్రి స్వప్నంలో ఆకలి, మీరు స్వప్నంలో ఆకలిగా ఉంటే
మీ ఇంట్లో ఉన్న ఫుడ్ పనికిరాదు. మరి ఏ ఫుడ్ కావాలి? స్వప్నములో ఉన్న ఆహారం కావాలి. అంటే స్వప్నములో ఉన్న వారికి జాగ్రత్త ఉన్నవి పనికిరావు, జాగ్రత్తలో ఉన్న వారికి స్వప్నంవి పనికిరావు. చూసారా? అక్కడ ఉన్న స్వప్నంలో ఉన్నంత వరకు స్వప్నం సత్యం అనిపిస్తుంది, జాగ్రత్తలో ఉన్నంత వరకు జాగ్రత్త స్వప్నం అనిపిస్తుంది. దీంతో పోల్చుకుంటే స్వప్నము మిథ్య, మాయ ఏమి లేదు. స్వప్నంతో మనం పోల్చుకుంటే జాగ్రత్త అనేది ఏమీ లేదు, మాయ. ఇప్పుడు ఈ రెండు మాయా 1 మాయా 2 అనే ఒక భ్రమలు ఉన్నాయి, రెండు భ్రమలు మనకి. అందువలన స్వప్నం నుండి మీరు లేచారనుకోండి, సపోజ్ స్వప్నం నుంచి మెలకు వచ్చింది, ఏమవుతుంది? వ్యావహారంలో పడతారు. అంటే స్వప్న జీవి వ్యావహారిక జీవిగా మారుతారు. అవునా కాదా? స్వప్నంలో మీరు ఉన్నారు, ఏదో భయభ్రాంతులకు గురయ్యారు, చెమట పట్టింది, ఒక్కసారి బయట లేచారు, ఏమైంది? స్వప్నం గా మీరు ఎక్కడ పడ్డారు? వ్యావహారిక జీవిగా తయారయ్యారు. సపోజ్ వ్యావహారిక జీవి నుండి మనం ఇప్పుడు ధ్యానం చేశాం అంటే ఏంటి? ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం అంటే మీ హృదయంలో స్ఫురిస్తున్నటువంటి ఆ ఎరుకుని మీరు స్మరించగలిగితే, అంటే మీ ఆత్మతత్వాన్ని మీరు స్మరిస్తే ఏమవుతుంది? మనసు, బుద్ధి, ఇంద్రియములు, శరీర అభిమానము, ప్రపంచము జారిపోతాయి మీ నుండి. అప్పుడు మీరేం మిగులుతారు? శుద్ధ చైతన్య అహం బ్రహ్మాస్మిగా మిగిలారు. అంటే ఏంటి? జాగ్రత్త అవస్థ నుండి మీరు మేల్కొన్నారు, జాగ్రత్త నుండి మేల్కొన్నారు, స్వప్నం నుండి కాదు. సో జాగ్రత్త అవస్థ నుండి మీరు మేల్కొంటే అప్పుడు మీరు పారమార్థిక శివ, పారమార్థిక బ్రహ్మగా మీరు తెలుసుకుంటారు. చూసారా? అద్భుతం. అందువలన మనం స్వప్నంలో ఉన్నంత వరకు స్వప్న ప్రపంచం ఏంటి? సత్యం అనుకుంటాం. కానీ స్వప్నం నుండి మనం లేచిన తర్వాత స్వప్నము మిథ్య అంటారు, మీరే అంటారు మిథ్య అని. మరి వ్యావహారిక ప్రపంచం నుండి మనము కేవలం శుద్ధ చైతన్యం ఎరుకలో మీరు ఉన్నప్పుడు వ్యావహారిక ప్రపంచము మిథ్య అవుతుంది, గోచరం అవుతుంది, మిథ్యగా గోచరం అవుతుంది. అంటే నేను స్వప్న సంసారం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, నిద్ర లేస్తే సరిపోతుంది. మరి వ్యావహారిక ప్రపంచ సంసారం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? నువ్వు వ్యావహారికములో ఉన్న వ్యక్తివి కాదు, వ్యావహారిక ప్రపంచానికి నిర్మాతవు, సృష్టికర్తవు, అది నీకు అంటదు అని చిదానంద రూప శివ నా స్వరూపం అనే జ్ఞానం పొందితే నువ్వు వ్యావహారిక స్వప్నం నుండి బయటపడతావు అని చెప్తున్న జ్ఞానులు, మహర్షులు. అందువలన మనం వ్యావహారిక జగత్తు నుండి జ్ఞానం పొందిన తర్వాత మొత్తం నాశనం అయిపోవాలంటే అవదు. ఎందుకు? మనకి ఎలా అవుతుందంటే కూరలు తీసిన పాము వలె జగత్తు ఉంటుంది మీ ముందు. కూరలు తీసిన పాము వలె జగత్తు మీ ముందు ఉంటుంది. కానీ ఈ ప్రపంచం వలన మీకు ఎటువంటి హాని ఉండదు. ప్రపంచం వలన మీకు ఎటువంటి హాని ఉండదు. చూడండి, ఈత వచ్చిన వ్యక్తికి ఈత రాని వ్యక్తికి మీరు కంపేర్ చేసుకోండి. ఈత రాని వ్యక్తి నీరు చూస్తే భయం వేస్తుంది, ఎంత లోతు ఏంటో, ఒకవేళ జారిపోతే చనిపోతానేమో, మృత్యు భయం వెంటాడుతుంది. ఒకవేళ ఈత వచ్చిన వ్యక్తికి అదే నీరు సేమిద్దరికి భయపడరు. ఎందుకు? స్విమ్మింగ్ వచ్చి ఈత. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న వ్యక్తులు ఇద్దరూ సమానం. ఎవరు? అజ్ఞానులు, జ్ఞానులు, ఇద్దరికీ జాగ్రత్త అవస్థ సమానం. కానీ ఈ జాగ్రత్త అవస్థకు నాకు సంబంధము లేదు, దానికి అధిష్టాన ఆధారము నా హృదయములో స్ఫురిస్తున్న చైతన్యమే ఈ భూమికి కూడా ఆధారంగా ఉన్నది, నీటికి ఆధారంగా ఉన్నది, అగ్నికి ఆధారంగా ఉన్నది, వాయువుకి, ఆకాశంకి, నక్షత్రాలు, సూర్య చంద్ర అన్నిటికీ కూడా మూలముగా ఉనికిగా ఉన్న ఆ అస్తిత్వం, ఉనికి, అది నా హృదయస్థములో ఉన్నది కూడా అని తెలుసుకున్న జ్ఞాని
ప్రపంచం అనే ఈ సంసార జగత్తు, ప్రపంచము నుండి ఈ అజ్ఞాన అహంకారం అనే కూరలు పీకేసినట్టుతో సమానం, పీకిన దానితో సమానం. అందువలన అక్కడ మనకి పాము చర్మం విడిచిపెట్టిన తర్వాత గాలికి పాములాగే కనిపిస్తుంటది దూరం నుంచి చూస్తే. నిజానికి అది పాము కాదు. అగ్నికి కాలిపోయినటువంటి ఒక క్లాత్, అంటే ఒక బట్ట, అలాగ బట్టలా కనిపిస్తుంటది. ఇలా టచ్ చేస్తే బూడిదైపోతుంది. పెసలు మినుములు మీరు బాగా వేయించినప్పుడు అవి మొలకెత్తడానికి పనికిరావు, కానీ కేవలం తినడానికే పనికి వస్తాయి. జ్ఞాని కూడా ఈ జాగ్రత్త అవస్థ యొక్క సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇది నాలో స్వప్నం లాంటిదే తప్ప ఇది నిజం కాదు అని జ్ఞాని తెలుసుకున్నాక తన చుట్టూ అన్ని వ్యవహారాలు ఉంటాయి, కానీ దాంట్లో అంటడు ముట్టడు, ఇటువంటి వికారాల మార్పులు జరగవు. ఈ సత్యం తెలుసుకుంటే చూడండి, ఈ సత్యం గనక ఒక్కసారి జ్ఞాని నేనే సృష్టి కారణమని తెలుసుకుంటారు. కాబట్టి అలాంటి గురువు ఈశ్వర స్వరూపం కంటే భిన్నం కాదు. అందుకే యస్యదేవే పరాభక్తి. అందుకే ఈశ్వరుని యందు ఎటువంటి భక్తి కలిగి ఉంటారో గురువు యందు కూడా సమాన భక్తి కలిగి ఉంటారని ఉపనిషత్తులు చెప్పాయి. అందువలన ఈ ప్రపంచం అనేది స్వప్నం అంటే ఏంటి? మన దగ్గర అనేక వాసన సంస్కారాలు ఉన్నాయి, మెటీరియల్ ఉన్నది. నిద్రాశక్తి అంటే చిన్న మాయ, చిన్నమ్మ అంటాం మనం, చిన్నమ్మ పెద్దమ్మ అంటాం కదా. ఆ చిన్నమ్మ అనే మాయ, చిన్న మాయ, ఆ వాసనలు అంటే ఎప్పుడైతే బయట అనుభవాలు ఎక్స్పీరియన్స్కి అంత అవకాశం లేకుండా అలాగ అనగదొక్కబడి ఉన్నాయో వాసనలు, అవన్నీ జాలీ గుడ్ టైం అని మనస్సు వాటిని పట్టుకొని ఒక స్వప్నాన్ని ఇలాగా విసురుతుందనమాట. ఆ స్వప్నం మనమే క్రియేట్ చేసి మనం దాంట్లో ప్రవేశించి ఒక వ్యక్తిని అభిమానం నేను అని గుర్తించుకుంటాం. గుర్తించుకున్న తర్వాత నేనే స్వప్నాన్ని నిర్మించాను అనే జ్ఞానం మర్చిపోతాం. సో స్వప్నములో కలుగుతున్న అనుభవాలు, వికారాలు, మార్పులన్నీ నాకు జరుగుతున్నాయని భ్రమలో ఉండడమే స్వప్న సంసారం అంటామని చెప్పాం. అదేవిధంగా జాగ్రత్త అవస్థకు వచ్చారనుకోండి, ఇది సమష్టి వాసనలు అనమాట, ఒక వ్యక్తివి కాదు. ఇది సమష్టి వాసనలు, సంస్కారాన్ని ఆత్మ ఇలాగ విసురుతోంది. సో ప్రపంచం సృష్టి వచ్చింది. ఈ సృష్టిలో, జాగ్రత్త సృష్టిలో ఒక వ్యక్తిని నేను అని ఒక అభిమానం పొందుతున్నాం. ఇక అయిపోయింది మన పని. ఒక వ్యక్తి నేను అనేసరికి ఆ శరీరంతో ఉన్న సంబంధాలన్నీ నాకే అని భ్రమలో పడిపోయాం, వల్లో పడిపోయాం మనం. వేటగాడు వల్లో పడినట్టు లేడీ. ఇది జాగ్రత్త సంసారము. సో స్వప్న సంసారం నుండి బయటికి రావాలంటే కేవలం మీరు మేల్కుంటే చాలు, ఏం అక్కర్లేదు. కానీ ఈ జాగ్రత్త సంసారం నుంచి బయటపడాలంటే జ్ఞానబోధ కావాలి. అందువలన అయం పరమాత్మ, ఈ పరమాత్మ ఎటువంటి వ్యవహారములో పాల్గొనదు, దాని సమక్షములోనే అన్ని వ్యవహారాలు నడుపుతారు. కానీ ఈ శరీరం మిథ్య అని, అందులో కలిగే సుఖదుఖాలు తనకు అంటవని, అందులో కలిగే లాభ నష్టాలు, జయ పరాజయాలు తనకు చెందవని ఎవరు తెలుసుకుంటారు? జ్ఞాని. ఎందుకంటే వారు ఈ జాగ్రత్త ప్రపంచానికి చెందరు. మరి ఏంటి? దాన్ని నిర్మాతలు అవుతారు, దానికి సృష్టికర్త ఆయన. आवो गुरुदेव दर्शन दीजो, तुम हो जगत के दाता, सृष्टि स्थिति लय स्वरूप तुम हो अनादि रूप. అంటే గురు, జ్ఞాని ఎవరైతే సత్యము తెలుసుకున్నారో వారికి ప్రపంచం, మనకి ప్రపంచంలా కనిపిస్తుంది, వారికి ప్రపంచం కూడా నా ఆత్మ కంటే భిన్నంగా లేదు అని తెలుసుకుంటారు. అందువలన అయం పరమాత్మ అవ్యయ. చూసారా, నేను మొన్న చెప్పాను,
మన జీవితంలో 40-50 సంవత్సరములు అయినప్పటికీ ఈ శరీరానికి 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనుభూతిలో మీరు దర్శిస్తే ప్రతి ఒక్కటి మారిపోతుంది. అంటే మారిపోతున్నది ఏది నేను కాదు. మరి మారిపోతున్న ఆలోచన, ఇష్టాలు, కోరికలు, మిత్రులు, శత్రువులు, అమ్మ నాన్న వారి యొక్క ఇష్టాలు మొత్తం మారిపోతున్నాయి. యావత్తు శరీరం మారిపోతుంది, ఇంద్రియములు మారిపోతున్నాయి, మనస్సు మారిపోతుంది, బుద్ధి మారిపోతుంది, భార్య ఆలోచన మారిపోతే, భర్త ఆలోచన మారిపోతే, పిల్లల యొక్క ప్రేమలు అన్ని మారిపోతున్నాయి, సుఖ దుఃఖాలు మారిపోతున్నాయి. కానీ మారిపోతున్న అన్నింటినీ తెలుసుకుంటున్న ఒక్క వస్తువు ఉంది, అది మారకుండా ఉంటుంది. మారిపోతున్న ట్రాఫిక్ ని చూడడానికి మారనటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండాలి, ట్రాఫిక్ పోలీస్. ఆ విధంగా మీలో మార్పు లేనిది నిర్వికారము, నిర్గుణమైనటువంటి ఒక శుద్ధ చైతన్యం ఉన్నది. అదేవిధంగా ఒకవేళ మనకి స్వప్నంలో ఇవాళ వచ్చింది అనుకోండి, స్వప్నంలో నేను బయటికి వెళ్ళాను, గొడుగు కూడా లేదు, భారీ వర్షంకు దొరికిపోయాను. భారీ వర్షం దొరికిపోయిన తర్వాత కొంతసేపటికి నేను మేలుకు వచ్చింది. నేను తడిసిపోయానని బట్టలు మార్చుకుంటానా? అబ్బే వర్షమే లేదనుకుంటామా? అందువలన స్వప్నములో కురిసినటువంటి వర్షము ఎలాగైతే ఆ వ్యక్తికి తడపలేదో, జాగ్రత్త అవస్థలో తడపలేదో, ఈ జాగ్రత్త అవస్థలో కురిసిన వర్షము, అగ్ని, వాన, ఈ పరిస్థితులు, సుఖ దుఃఖాలన్నీ శుద్ధ చైతన్య పరమాత్మకి అంటావు. చూసారా? అందుకే స్వప్నంలో జరిగిన కష్టాలు, సుఖ దుఃఖాలు జాగ్రత్తకి ఎలాగైతే అంటావో, ఈ జాగ్రత్త ప్రపంచంలో ఉన్న సుఖ దుఃఖాలన్నీ మనం గగ్గోలు పెడుతుంటాం. అందుకే మహాత్ములు చిరునవ్వు నవ్వుతుంటారు. ఎందుకు? ఈ స్వప్నములోవి నీకు అంటవరా బాబు, ఇది రెండో స్వప్నము అని వాళ్ళు అనుకుంటారు. డైరెక్ట్ చెప్పి మీరు బాధపడతారని కొంతమంది మహాత్ములు చెప్పలేరు, అంతే తేడా. అందువలన స్వప్నములో కలిగినవి ఏవైతే మనకి జాగ్రత్తలో ఉన్న వ్యక్తికి అంటవో, ఈ జాగ్రత్త ప్రపంచంలో జరుగుతున్నవన్నీ కూడా శుద్ధ చైతన్య పరమాత్మ శివ చిదానంద రూపుకి అంటవు. అంటే జాగ్రత్త ప్రపంచంలో జరిగిన కష్ట నష్టాలకి చలించరు. ఎందుకు ఎందుకు మీరు అడుగుతారు, ఎందుకు చలించరు అంటే భగవాన్ శ్రీకృష్ణ అంటున్నారు, అనాదిత్వాత్ అని. పుట్టుక లేదు, మరణము లేదు. ఎందుకు? జన్మ ఉంటే కదా, జన్మరాహిత్యమైనటు వల్ల దానికి వికారాలు లేవు, షడ్వికారాలు లేవు. ఏంట వికారాలు? అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. సృష్టిలో పుట్టిన ప్రతి వస్తువుకి ఈ 6 వికారాలు తప్పవు, షడ్వికారాలు అంటారు. తల్లి గర్భంలో బిడ్డ అస్థి, పుట్టారు, జాయతే, వర్ధతే, కొంచెం పెరుగుతున్నారు, విపరిణమతే అంటే విపరిణమతే ఏంటంటే ఇక కొంత 30 సంవత్సరాలు అయిన తర్వాత మనిషి మరి పెరగరు, హైట్ మరి పెరగరు. కావాలంటే అడ్డకు పెరుగుతారు, చూసుకోండి. 25 years అనుకోండి కావాలంటే. అంటే అర్థం ఏంటి? విపరిణమతే. అపక్షీయతే, ఇక డీకే, పళ్ళు రాలిపోవడము, ఎంట్రుకలు తెల్లబడ్డము, మన యొక్క చర్మం ముడతలు పడ్డము, అపక్షీయతే. వినశ్యతి, పూర్తి నాశనం. ఎందుకు? శరీరం ఎప్పుడైతే పుట్టిందో దాంతో పాటే అలాగా, అంటే జన్మతో పాటే మృత్యువు పుడుతుంది. అది మీరు గమనించాలి, సత్యం ఇది. అందుకే మృత్యువుని మిత్రవత్ పశ్యేత్, మిత్రుని వలె మనం చూడాలంట మృత్యువుని. కానీ మనమేంటి, మృత్యువుని భయంకరమైనటువంటి భయంగా దాని మీద పెట్టి భయపడుతున్నాం, మృత్యు భయంతో. అందువలన ఈ తత్వం అనేది అనాది. అందులో జాయితంటే పుట్టుక లేదు కాబట్టి, పుట్టుక లేనప్పుడు ఏ వికారాలు ఉండవు. ఎందుకు? ఈ శరీరానికి సంబంధించిన సంబంధాలే మొత్తం యావత్తు మన సంసారం. అసలు చైతన్యం పుట్టుకే లేదు, దేంతో వ్యవహారం చేస్తుంది? సంబంధం లేదు. ఎందుకు? ఈ నిర్గుణ చైతన్యమునకు గుణాలు లేవు. నిర్గుణత్వాత్, ఆత్మ నాశనం లేదు, అవ్యయం కాబట్టి గుణాలు కూడా లేవు, మార్పులు లేవు. అయితే మరి ఏమవుతుంది? ఎప్పుడు కూడా సమత్వంగా ఉంటుంది.
అంటే ఎటువంటి వికారం పొందని నాశనము లేని ఆ యొక్క శుద్ధ చైతన్య ఆత్మ. కాబట్టి మీరు ఒకటి విషయం చూడండి, ఏంటంటే బంగారం నుంచి ఆభరణాలు చేయించుకుంటే బంగారం ఏమైనా మారిపోతుందా? మీరు చెప్పండి. సరే, ఉంగరంలో ఉన్న బంగారం వేరు, చైన్లో ఉన్న బంగారం వేరని ఎవరైనా అన్నారనుకోండి, మీరు వారికి ఏమీ తెలియదు అన్నమాట. అందువలన ఆభరణాలే మార్పులు చేర్పులు వికారాలు పొందుతున్నాయి తప్ప బంగారం ఏమాత్రం మార్పు చెందట్లేదు. ఈ విధంగా మార్పులు రెండు రకాలు. మన పదార్థం పూర్తిగా మార్పు, వాటి యొక్క గుణాలు స్వభావంలో మార్పు. కానీ ఆత్మ పుట్టలేదు కాబట్టి మరణం లేదు. ఈ 6 గుణాల్లో 6 వికారాల్లో ఏవి ఆత్మకు ఉండవు. ఇప్పుడు కరెంటు ఉంది, కరెంటు వికారం చెందదు. ఆ ఎక్విప్మెంట్లో వెళ్ళినప్పుడు అది లైట్ నుండి వెలుతురుస్తుంది. ఆ ఫ్యాన్ సమక్షంలో కరెంటు ఉన్నప్పుడు గాలి తిరుగుతుంది. అంటే ఈ మార్పులు, వెలుతురు, ఈ గాలి ఆ బల్బు ఫ్యాన్ వల్లనే జరుగుతుంది తప్ప కరెంటు వలన కాదని మనం తెలుసుకోవాలి, జ్ఞానం. అందువలన ఈ ఆత్మ ఎటువంటి గుణాలు లేవు కాబట్టి నిర్గుణత్వాత్ అవ్యయ, నాశనం లేదు. శరీరస్థ అంటే శుద్ధ చైతన్య ఎరుక శరీరములోనే ఉంటుంది. కానీ నేను శరీరం కాను. కరెంటు బల్బులో ప్రకాశిస్తుంది, కానీ నేను బల్బును కాదు అని కరెంటు తెలుసుకోవాలి. కరెంటు బల్బు కాదు, ఫిలమెంట్ కూడా కాదు, కరెంట్ అంతే. ఆ విధంగా శరీరములో ఉన్నప్పటికీ నేను శరీరము కాను. కాబట్టి ఇప్పుడు మనకు కలిగినటువంటి మార్పు ఏమిటి అంటే నకరోతి నలిప్యతే. చూసారా? అంటే ఆత్మ అకర్త అభోక్త. నకరోతి అంటే ఎటువంటి కర్మలు చేయదు, నలిప్యతే అంటే కర్మ ఫలము నాకు అంటదు, అంటే అభోక్త అని అర్థం. చూసారా? అందువలన ఈ వైర్లలో, ఈ బల్బుల్లో, ఈ ఫ్యాన్లో, ఎక్విప్మెంట్లో ఎన్ని విన్యాసాలు జరుగుతున్నా కరెంట్లో ఎటువంటి మార్పు ఎలాగైతే జరగదో, రేస్ కారు, అనేక మామూలు కారు, ట్యాక్సీ కారు, పాసింజర్ కారు, మెటీరియల్ కారు, ఈ వెహికల్లో ఎన్ని రకాలున్నా పెట్రోల్లో ఎటువంటి మార్పు ఎలాగైతే ఉండదో, బుడగలు, తరంగాలు, అలలు, నురగ, అనేక రకాలు, చిన్న కెరటము, పెద్ద కెరటం ఎన్ని ఉన్నా నీరులో ఎలాగైతే మార్పు ఉండదో, చేతికి పెట్టుకున్న బ్రేస్లెట్, వేలుకు పెట్టుకున్న ఉంగరము, చెవుకు పెట్టుకున్న రింగు, మెడలో వేసుకున్న నెక్లెస్, ఎన్ని ఆభరణాలు అయినప్పటికీ బంగారములో ఎలాగైతే మార్పు వికారాలు ఉండవో, శుద్ధ చైతన్య ఆత్మ శరీరములో ఉన్నప్పటికీ, అంటే శరీరములు అనేక మార్పులు, ఊపిరితిత్తులు అంటే రెస్పిరేషన్, డైజెషన్ అంటే జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణము, శ్వాస తీసుకోవడము, అనేక కాళ్ళు చేతుల ద్వారా క్రియలు, కర్మలు, నోరు ద్వారా, ముక్కు ద్వారా, చెవుల ద్వారా, నేత్రముల ద్వారా అనేక వికారములు జరుగుతున్నప్పటికీ వీటి వెనక కేవలము సన్నిధి మాత్రం, సమక్షములో అన్ని జరుగుతున్నాయి. సూర్యుని సమక్షంలో అన్ని వ్యవహారాలు జరుగుతున్నప్పటికీ మంచి కార్యక్రమాలు, యజ్ఞయాగాలు చేశారు, సూర్యుడికి ఎటువంటి మంచి జరగదు. దొంగతనం చేసి మానభంగాలు, హత్యలు చేస్తున్నారు, అయినప్పటికీ సూర్యునికి ఎటువంటి సంబంధము ఉండదు. ఈ విధంగా సంసారానికి అంటే ఏంటి? సంసారం అంటే కొంతమంది చెప్పారు, నేను చేస్తున్నాను అనే ఒక భ్రమ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నువ్వు సంసారానికి ఆల్రెడీ బీజం వేసావు అన్నారు. నేను కర్తను అనేటప్పుడు వెంటనే భోక్త అవుతావు. కాబట్టి కర్తృత్వం, భోక్తృత్వం ఈ రెండు లేకపోతే నీలో బెంగ అనేది అసలు ఉండదు, ఆందోళన, అలజడి, యాంగ్జైటీ ఉండదు. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, నేను దీనికి బాధ్యత, నేనే చేస్తున్నాను అని అనుకోండి. ఒకసారి మీ పైన మొత్తం బరువంతా మీద వచ్చి పడుతుంది. ఒకసారి నేను బేగంపేట మెయిన్ రోడ్డు వైపు వెళ్తుంటే అక్కడ ఫ్లైఓవర్ ఒకటి ఉంది. ఫ్లైఓవర్ కింద ఒక బల్లి గట్టిగా పట్టుకుని ఉందనమాట ఫ్లైఓవర్కి. నేను అడిగా,
బల్లి గారు ఎందుకు అంత గట్టిగా పట్టుకొని ఉన్నారు అంటే, బల్లి ఏమని చెప్పింది తెలుసా? మీరు సన్యాసి, మీకు పని పాట ఏమి ఉండదు, మీకు భార్య బిడ్డలు ఏమి లేరు, వ్యవహారం లేదు. నేను చూడండి, ఈ ఫ్లైఓవర్ గట్టిగా పట్టుకోవడం వలన ఈ హైదరాబాదులో ఇంత ఈ ట్రాఫిక్ అంతా నిరంతరాయంగా వెళ్తుంది. నేను ఒకవేళ పట్టుకోపోతే ఈ బ్రిడ్జ్ కూలిపోయే అవకాశం ఉంది అని చెప్పింది బల్లి. అయితే నేను అన్నాను, అది అబద్ధం, కావాలంటే మీరు ఒకసారి విడిచిపెట్టి చూడండి అన్న. బల్లి ఒకసారి ఇలా విడిచిపెట్టింది, బ్రిడ్జ్ అలాగే ఉన్నది. అప్పుడు అనుకుంది, నా అజ్ఞానం వలన ఇన్ని రోజులు నేను గట్టిగా పట్టుకొని ఉన్నాను, నేనే బ్రిడ్జ్ అంతా పట్టుకొని ఉన్నాను అనే భ్రమలో ఉన్నానని తెలిసింది. ఆ విధంగా నిజానికి మనము మన భోక్తృత్వం, మన కర్తృత్వం ఆ బల్లి మాదిరిగానే ఉంటుంది. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే, మీకు మరొక మంచి ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటది? యథా సర్వగతం సౌక్ష్మ్యాత్, యథా సర్వగతం సౌక్ష్మ్యాత్, యథా సర్వగతం సౌక్ష్మ్యాత్, ఆకాశం నోపలిప్యతే, ఆకాశం నోపలిప్యతే, ఆకాశం నోపలిప్యతే, సర్వత్రావస్థితో దేహే, సర్వత్రావస్థితో దేహే, సర్వత్రావస్థితో దేహే, తథాత్మానోపలిప్యతే, 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 యథా సర్వగతం సౌక్ష్మ్యాత్, ఆకాశం నోపలిప్యతే, యథా సర్వగతం సౌక్ష్మ్యాత్, ఆకాశం నోపలిప్యతే, యథా సర్వగతం సౌక్ష్మ్యాత్, ఆకాశం నోపలిప్యతే, సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే, సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే, సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. మంచిది. అయితే ఇప్పుడు 32వ శ్లోకంలో ఏమన్నారు భగవాన్ శ్రీకృష్ణ? మన శరీరములో, శరీరస్థ అంటే శరీరం లోపల ఉన్నప్పటికీ కారు లోపల పెట్రోల్ ఉన్నట్లుగా శరీరం లోపల ఆత్మ అంటే బయట లోపల ఉన్నప్పటికీ ఒక శరీరంలో ఉన్నది అనుకుందాం. శరీరస్థ అపి, శరీరం లోపల ఉన్నప్పటికీ నకరోతి నలిప్యతి, వాస్తవానికి ఆత్మ ఏమి చేయడం లేదు, ఏమి రిజల్ట్ ఫలితము పొందడం లేదు అని చెప్పారు ముందు శ్లోకములో. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక్క మీ శరీరంలోనే కాదు, సర్వత్రావస్థితో దేహే, అన్ని శరీరంలో కూడా ఆత్మ ఉన్నదని చెప్తున్నది ఇక్కడ. తథాత్మ నా లిప్యతే, అంటదు, అసంగత్వాత్, శుద్ధ చైతన్య నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపమాత్మ. ఏ విధంగా అంటదు? ఎలా? హౌ కెన్ యూ టెల్ అంటే మీరు ఎలా చెప్తున్నారు అని ప్రశ్నించారు అనుకోండి. భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, యథా సర్వగతం సౌక్ష్మ్యాత్. చూడండి, ఇంతకు ముందు మనం చెప్పాము ఈ ఉదాహరణ, కానీ భగవాన్ శ్రీకృష్ణ డైరెక్ట్ గా ఉదాహరణ తీసుకున్నారు. ఏంటి? యథ సర్వగతం అంటే, సర్వగతం అంటే వ్యాపించి ఉన్నది అని అర్థం. అంత వ్యాపించి ఉండడం. ఏంటి? ఆకాశం సౌక్ష్మ్యాత్, అత్యంత సూక్ష్మతత్వంతో ఆకాశం ఎలాగైతే మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉన్నదో, నా ఉపలిప్యతే, కానీ దేనికి అంటదు. మీరు ఒకసారి చూడండి, ఒక ఘటం అంటే ఒక కుండ తీసుకొని దాంట్లో ఒక దుర్గంధంగా ఉన్నటువంటి మురికి నీరు వేయండి. ఇంకో కుండ తీసుకోండి, శుద్ధమైన గంగాజలం వేయండి. కానీ
ఈ మురికిగా ఉన్నటువంటి నీరు దుర్గంధము గాని, శుద్ధంగా పవిత్రంగా ఉన్న గంగాజలం గాని, ఈ రెండు కూడా ఆకాశంలోకి అంటవు. చూసారా? అంటే మనకి ఎక్కడైతే ఈ స్మెల్ వాసన వస్తుందో అది భూమి యొక్క గుణం, వాసన. పృథివీ గంధ లక్షణం అంటారు. వాసన వాసన దేనికి సంబంధించింది? పృథివీకి సంబంధించింది. అందువలన మనకు నీటిలో కానీ వాయువులో కానీ మనకు దుర్గంధం కానీ సుగంధం వచ్చిందంటే అది భూమి యొక్క ప్రభావం అని తెలుసుకోవాలి. కాబట్టి ఈ పంచభూతములలో ఆకాశంలో ఏ గుణము లేదు, ఒక్క కేవలం శబ్దం మాత్రమే దానిలో ప్రయాణిస్తుంది. అందుకే శబ్ద గుణకం ఆకాశ అన్నారు తర్కశాస్త్రం. కాబట్టి ఆకాశం అత్యంత సూక్ష్మత్వాత్, సౌక్ష్మ్యాత్ అంటే అత్యంత సూక్ష్మతత్వం వలన మొత్తం వ్యాపించి ఉన్నప్పటికీ దానికి ఏమీ అంటదు. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే భగవాన్ శ్రీకృష్ణ ముందు శ్లోకములో ఆత్మ అన్నింటిలోనూ ఉంది, కానీ ఆత్మకి ఏది అంటడు అన్నారు. అంటే ఏంటి? అంతర్యామి అంటారు. చూడండి, అంతర్యామి అలసితివ సొలసితివ అని అన్నమయ్య కీర్తనలు మీకు వస్తాయి. అంతర్యామి అంటే ఆత్మ అన్ని జీవులలో, అన్ని వస్తువుల్లో, అంటే జడము చేతనం అనే తేడా లేకుండా అన్నిట్లో ఉంటుంది. అసంగం అంటే ఆత్మకి ఏది అంటదు. చూసారా? ఇంతకుముందు మనం చూసాం, నీటిలో బురదలో ఉన్నటువంటి తామరాకు ఎలాగైతే అంటదో అసంగం అని అర్థం. ఆ విధంగా ఆత్మ వస్తువులు, ప్రాణులు, శరీరాల్లో ఉన్న వికారాలకు అంటకుండా ఉండడం మనము చూసాం. అలాగే మనసుకు రాగద్వేషాలు, అసూయ, కామక్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఉంటాయి, కానీ ఆ భావాలు కూడా ఆత్మకి అంటవు అని చూసాం. అయితే ఇంతకుముందు మనం ఏం చెప్పాము? సినిమా తెర అన్నాము. సినిమా తెరలో ఒక అగ్ని ప్రమాదం జరిగిన, ఒక సునామీ తుఫాన్ వచ్చినా ఎలాగైతే తెరకు అంటవో, ఇక్కడ కూడా ఈ శరీరంలో జరుగుతున్నవన్నీ కూడా ఆత్మకి అంటదు అని ముందు శ్లోకం చెప్పాం. అయితే ఇక్కడేమంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ అయితే రెండో ఉదాహరణ చెప్తున్నారు. ఏంటి అది? ఆకాశము. ఇంకొక ఉదాహరణ ఏంటి? సూర్యప్రకాశము. అంత తర్వాత వస్తాయి సూర్యప్రకాశం నెక్స్ట్ శ్లోకంలో. ఎస్ ఇప్పుడు ఈ శ్లోకములో ఆకాశ ఉదాహరణ చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఈ రెండు కూడా ఉపనిషత్తుల్లో ఉన్నవే భగవాన్ శ్రీకృష్ణ అక్కడ నుంచి తీసుకొచ్చి గీతలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉపనిషత్తుల తత్వం చెప్పింది కూడా ఈశ్వరుగా ఉన్నటువంటి పరమాత్మే కాబట్టి, భగవద్గీత చెప్పింది కూడా అదే ఈశ్వరు కాబట్టి, అందుకే భగవద్గీతని వేదములు ఉపనిషత్తులతో సమానంగా స్థానం ఇచ్చారు. అందువలన ఆకాశ ఉదాహరణలో ఇంతకుముందు మనం చూసాము. మళ్ళీ ఒకసారి మనం చూస్తే ఆకాశం అంటే ఏమీ లేదు, శూన్యం అని అనుకుంటారు, కానీ అలా అనుకోకూడదు. ఎందుకు? ఆకాశం కూడా అత్యంత సూక్ష్మమైనది, పంచభూతములలో ఒక్కటి. కాబట్టి ఆత్మ ఆకాశముకి ఆత్మకి దగ్గర పోలుకుంటుందండి. మీరు ఎవరైనా అడిగారనుకోండి, మీ ఆత్మ ఆత్మ అంటున్నావు కదా, మీ ఆత్మ ఇది ఎవరు? ఇంతకీ దానికి ఉదాహరణ ఏమైనా చూపెట్టగలవంటే దానికి కొంచెం క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ స్పేస్, అంటే ఆకాశం, స్కై. మరి ఆత్మ అనేది ఏకహ, ఒక్కటే. మరి అనేక ఉపాధులు, వస్తువులు, శరీరాలు అనేకము. మట్టి ఒక్కటే, పాత్రలు అనేకము, బంగారం ఒక్కటే, ఆభరణములు అనేకము. అదేవిధంగా ఆకాశం ఒక్కటే. గదిలో ఉంటే గది ఆకాశం, కుండలో ఉంటే కుండాకాశము, బయట ఉంటే మహాకాశము, మన చెవి రంధ్రంలో చెవిరంధ్ర ఆకాశము, ముక్కు రంధ్రంలో ముక్కు రంధ్రం ఆకాశము, మన సూది నీడిల్ దాంట్లో రంధ్రం కూడా ఆకాశం అంటారు. అంటే అనేక ఉపాధులు బట్టి అనేకం అవుతుంది తప్ప ఆకాశం అనేది ఒక్కటే. సర్వవ్యాపకత్వం, ఆత్మ సర్వవ్యాపకత్వం, ఆకాశం కూడా సర్వవ్యాపకం. మరి అచలత్వం, మరి
అంతా వ్యాపించి ఉన్నది ఎక్కడి నుండి ఎక్కడ ప్రయాణిస్తా చెప్పండి. ఇప్పుడు నేనున్నాను, నేను గదిలో కూర్చున్నాను, నేను గదికే పరిమితమై ఉన్నాను కాబట్టి బయటికి వెళ్తున్నాను. నేను ఎందుకు బయట నేను లేను ఇక్కడ ఉంటే. కానీ ఆకాశం అలా కాదు కదా. ఆకాశం అంతా వ్యాపించి ఉంది, సృష్టి అంతా. సో ఆకాశం చలించడానికి వీలు కాదు, అంటే అచలం, అచలత్వం అంటారు. మరి ఆకాశం అచలత్వం, ఆత్మ కూడా సర్వవ్యాపి కాబట్టి ఆత్మ ఎక్కడ ప్రయాణించడానికి వీలు కాదు. కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళదు, ఆకాశం కూడా ఎక్కడికి వెళ్ళదు. తర్వాత అఖండం అంటే నిరవయం అంటారు. అంటే ఏంటి? భాగాలు ఖండాలుగా లేనిది. ఆకాశాన్ని ఎవరైనా కట్ చేయగలరా చెప్పండి? ఒకరు పట్టుకొని ఒక ఖడ్గం తీసుకొని రోజంతా ఆకాశాన్ని ముక్కలుగా చేస్తాను. ఆకాశం అంటే ఏమవుతుంది? చివరికి వాళ్ళే అలసిపోతారు. ఆకాశం నువ్వు ముక్కలుగా చేయలేవు. అంతెందుకు, నీటినే ముక్కలుగా చేయలేము మనం. ఆకాశాన్ని ఏం చేస్తాం? మన ముఖం, గాలిని, అగ్నిని ముక్కలుగా చేయలేము. ఎందుకు? ముక్కలుగా చేయాలంటే ఒక పృథివీ తత్వం ఉండాలి, స్థూలం, సాలిడ్. కాబట్టి ఆకాశం అనేది అత్యంత సూక్ష్మం, అంటే ద మోస్ట్ సటిలెస్ట్ థింగ్ అనమాట ఆకాశం, స్కై. కాబట్టి దానికి భాగాలు లేవు. మరి ఆత్మ ఆకాశం కంటే సూక్ష్మం, ఆత్మ ఆకాశం కంటే వ్యాపకం కాబట్టి ఎటువంటి భాగాలు లేవు. ఆకాశం ఎన్ని, ఆత్మ రెండు కూడా అసంగ స్వరూపమే. చూసారా? కాబట్టి ఇక్కడ మీరు అసలైన గమనించడం ఏంటంటే ఆకాశంకి ఎటువంటి గుణాలు లేవు, ఎటువంటి వికారాలు లేవు, ఎటువంటి భాగాలు లేవు. కాబట్టి ఆకాశం ఎలాగైతే వ్యాపించి ఉండి దేనికి అంటకుండా ఉంటుందో, సకల శరీరాలు, సకల వస్తువులు, యావత్ సృష్టి అంతా లోపల బయట తేడా లేకుండా అంతః బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటాం మనం. అంటే ఏంటి? అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివ అహమస్మి. చూసారా? అని చెప్తారు బ్రహ్మజ్ఞాన వలి మాల అంటారు. కాబట్టి ఇంతకీ కృష్ణ పరమాత్మ ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఆత్మ అన్నిటికీ ఆధారము. ఆత్మ అన్నిటికీ ఆధారం. ఎలా చెప్పాం మనము? జాగ్రత్త అవస్థకి ఆధారము, స్వప్న అవస్థకి ఆధారము, గాఢ నిద్రకి ఆధారము. అవి మూడు లేకున్నటువంటి మూర్చిపోయారనుకోండి, అప్పుడు కూడా ఆత్మ ఉంటుంది. సమాధిలోకి వెళ్ళారనుకోండి, ఆత్మగా మిగులుతుంది. అంటే అన్నింటికీ ఆత్మయే ఆధారము. అదేవిధంగా మీకు ఉదాహరణ చెప్పాను. మార్నింగ్ షో సినిమా థియేటర్కి వెళ్ళారు, ఆడింది, ఏమీ అంటలేదు, తెరగా మిగిలిపోయింది, మార్నింగ్ షో అయిపోయింది. మ్యాట్ని మధ్యాహ్నం షో అంతా అయిపోయింది, తెర అలాగే ఉంది. ఈవినింగ్ షో, నైట్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో, థర్డ్ షో, ఎన్ని షోలని మీరు వేసుకోండి, తెర ఏమీ అంటదు. అదేవిధంగా ఆకాశము కూడా మొత్తం అత్యంత సూక్ష్మాతి సూక్ష్మం కాబట్టి జ్ఞానేంద్రియాల్లో శబ్దానికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకు? ఆకాశం ఉంటేనే శబ్దం ప్రయాణిస్తుంది కాబట్టి. అందువలన దానికన్నా సూక్ష్మమైనది ఆత్మ. అసలు ఆకాశమే దేనికి అంటకపోతే ఆ ఆత్మ ఎందుకు అంటుతుందండి అంటారు, విన్నారా? అందువలన ఇన్ని పోలికలు ఆత్మకి ఆకాశం మధ్య ఉన్న ఆకాశము ఆత్మ అవుతుందా చెప్పండి మీరు? ఇప్పుడు ఆత్మకి ఆకాశానికి ఎన్నో పోలికలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆకాశమే ఆత్మ పరమాత్మ అందాం, అవుతుందా? కాదు. ఎందుకు? ఆకాశం అనేది జడము. అది ఆత్మ సమక్షములో త్రిగుణాత్మైనటువంటి మాయ ద్వారా మొట్టమొదటి సృష్టి జరిగింది ఆకాశంగా. అంటే అది కూడా ప్రకృతి వికారమే, అది జడము. కానీ నేను జడమని ఎవరిని ఒప్పుకుంటారా? ఏమయ్యా నువ్వు జడమంటే లాగిపట్టి ఒకరు కొడతారు మనకి. ఎందుకు? నేను జడమేంటే, నేను చైతన్యం, చేతన పురుషుడు నేను అంటారు. అందువలన ఆకాశం జడమైనప్పటికీ శుద్ధ చైతన్యం అనే ఆత్మ నేను చైతన్య స్వరూపాన్ని ఇది తెలుసుకుంటారు.
అందువలన మనం ఉదాహరణ ఏంటి, ఎంతవరకు తీసుకోవాలి? ఆత్మ ఆకాశం అసంగము, సర్వవ్యాపి, సూక్ష్మం అంతవరకు తీసుకోవాలి. అందువలన యథా సర్వగతం ఆకాశం నా ఉపలిప్యతే, సర్వంగా వ్యాపించి ఉన్న ఆకాశం ఎలాగైతే అసంగంగా దేనికి అంటదో, అదేవిధంగా ఆత్మ సర్వగతంగా వ్యాపించి సూక్ష్మంగా ఉండడం వలన సకల ప్రాణులు శరీరాలు సృష్టి అంతా వ్యాపించి ఉన్న ఆకాశం వలె ఆత్మ కూడా దేనికి అంటదు. చూసారా? అందుకే నిర్వాణ శతకంలో ఏం చెప్పారు శంకరాచార్య? నమే ద్వేష రాగో నమే లోభమోహో మధో నైవ మే నైవ మాత్సర్య భావ న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానంద రూప శివోహం శివోహం నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రం నా తీర్థ నా వేదాన యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త చిదానంద రూప శివోహం శివోహం. చూసారా? ఆ చిదానంద రూప నా మృత్యు నా శంక నా మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ నా బంధు నా మిత్రం గురు నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. నాకు రాగద్వేషాలు లేవు, కామక్రోధాలు లేవు, మదమాశ్చర్యాలు లేవు, ధర్మము అర్థము కామము మోక్షము ఇవన్నీ వ్యావహారిక జీవులకండి. నేను శుద్ధ చైతన్య చిదానంద రూపాన్ని. నాకు మృత్యువు లేదు, జన్మ లేదు, మాతా పిత ఎవరూ లేరు. నేను శుద్ధ చైతన్యాన్ని. నాకు జన్మ లేకపోతే మాతాపిత ఎలా వస్తారండి? నాకు బంధువులు లేరు, మిత్రులు లేరు, నాకు గురువు లేరు, నాకు శిష్యులు లేరు. నేను శిష్యుల్ని కాదు, గురువు కాదు. గురు శిష్యులు కూడా ఎక్కడ వస్తారు? వ్యవహారంలోనే ఉంటారు. వ్యవహారం దాటి వెళ్ళిపోయినటువంటి మీకు శుద్ధ చైతన్య చిదానంద రూపుగా ప్రకాశిస్తారు, విరాజిల్లుతారు. ఆత్మారామో విరాజతే. ఈ విధంగా తెలుసుకున్నాక ఇంకొక ఉదాహరణ ఏంటి? సూర్యుని వలె, సూర్యప్రకాశం వలె అని భగవాన్ శ్రీకృష్ణ రేపటి శ్లోకంలో చెప్తున్నారు. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.